So, good morning, students. Now we are continuing the last topic in wind turbines. Wind turbines lo next topic గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ బెడ్జ్ కోఎఫిషియంట్ ఆర్ మ్యాక్సిమం పవర్ అమ్మ. సో జనరల్గా విండ్ టర్బైన్స్ అంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆర్ పవర్ అమ్మ. సో ఆ పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి అండ్ ఆ విండ్ టర్బైన్ అనేది ఏ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్ యూస్ చేస్తే మనకి మ్యాక్సిమం పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆల్ దీస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ టాపిక్ ఆర్ ఈ టాపిక్ని బేస్ చేసి వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది మ్యాక్సిమం పవర్ ఆఫ్ ది విండ్ టర్బైన్ అండ్ బెడ్జ్ కోఎఫిషియంట్ అంటే ఏంటి మనం డిస్కస్ చేస్తున్నాం అమ్మ. అండ్ కమింగ్ టు ఇన్ దిస్ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్సిడర్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అమ్మ. సో హారిజాంటల్ యాక్సిస్ ప్రొపెల్లర్ టైప్ విండ్ టర్బైన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కమింగ్ టు హారిజాంటల్ యాక్సిస్ ప్రొపెల్లర్ టైప్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ థిక్నెస్ అట్ ద సేమ్ టైమ్ సో కర్వింగ్ నేచర్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది ప్రొపెల్లర్ బ్లేడ్ అమ్మ. సో కాబట్టి ఈ ప్రొపెల్లర్ బ్లేడ్ తీసుకుంటే ద థిక్నెస్ ఆఫ్ ది బ్లేడ్ ఈజ్ నథింగ్ బట్ ఏబి అమ్మ. సో ఏబి థిక్నెస్ ఉంటుంది. అండ్ ఇన్ దిస్ కండిషన్ హియర్ వీ హ్యావ్ పిఐ అండ్ విఐ బి ది విండ్ ప్రెజర్ అండ్ వెలాసిటీ అట్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది విండ్ టర్బైన్ అమ్మ. అంటే ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్కి వచ్చేసరికి పిఐ అండ్ విఐ ఉందమ్మా. సో ఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్లెట్ పొజిషన్, విండ్ ప్రెజర్ అండ్ విండ్ వెలాసిటీ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ పిఈ అండ్ విఈ ఆర్ ది విండ్ ప్రెజర్ అండ్ వెలాసిటీ అట్ ది డౌన్ స్ట్రీమ్ అంటే ఎగ్జిట్ పొజిషన్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ది విండ్ ప్రెజర్ అండ్ విండ్ వెలాసిటీ అమ్మ. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఆల్వేస్ విఈ ఈజ్ లెస్ దాన్ విఐ అమ్మ. అంటే ఎగ్జిట్ వెలాసిటీ అనేది ఇన్లెట్ వెలాసిటీ కన్నా కూడా తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని? సో వన్స్ సడన్గా బ్లేడ్ని స్ట్రైక్ చేసినప్పుడు బిఫోర్ ఎంత వెలాసిటీ ఉంటుందో అది ఎగ్జిట్ వెలాసిటీ దాకా రీచ్ అవ్వదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ సమ్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ది టర్బైన్ అమ్మ. సో టర్బైన్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, టర్బైన్ బ్లేడ్ విల్ బి రొటేటెడ్ అవుట్. అంటే అక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి డ్యూ టు దట్ పర్పస్ ఇన్ దిస్ కండిషన్ వెలాసిటీ అట్ ఎగ్జిట్ position is always less than the velocity at inlet position అమ్మ. అండ్ ఇక్కడ మనం ఫిగర్ కానీ చూస్తే హియర్ వీ హ్యావ్ ప్రెజర్ అండ్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఐడియల్ మోడ్ ఆఫ్ విండ్ టర్బైన్ అమ్మ. సో ఐడియల్ విండ్ టర్బైన్కి వచ్చేసరికి సో ఇక్కడ మనం హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అని చెప్పున్నాం. సో ఇనిషియల్గా తీసుకుంటే హియర్ వీ హ్యావ్ వెలాసిటీ అట్ ద సేమ్ టైమ్ స్పీడ్ అమ్మ. సో వన్స్ మిడిల్లో ఉన్నది నథింగ్ బట్ ది టర్బైన్ బ్లేడ్ అమ్మ. అండ్ వన్స్ ఆ టర్బైన్ బ్లేడ్ ఈజ్ కమ్స్ టు ద పొజిషన్. సో ఆ పొజిషన్కి వచ్చినప్పుడు విండ్ స్పీడ్ రెడ్యూస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ వెలాసిటీ ఆల్సో రెడ్యూస్డ్ అవుట్. వై? బికాస్ velocity is absorbed by the turbine or kinetic energy is absorbed by the turbine, and due to that purpose at that condition kinetic energy is converted into mechanical energy అమ్మ. అండ్ కమింగ్ టు ప్రెజర్కి వచ్చేసరికి ఇనిషియల్గా విండ్ ప్రెజర్ అనేది మినిమంగా ఉంటుందమ్మా ఎట్ ది టిప్ ఆఫ్ ది బ్లేడ్. అండ్ వన్స్ కమింగ్ టు సెంటర్ ఆఫ్ ది బ్లేడ్కి వచ్చేసరికి ద ప్రెజర్ విల్ బి ఇంక్రీజ్డ్ అవుట్. అండ్ కమింగ్ టు కంప్లీట్ థిక్నెస్, ఏబీ థిక్నెస్ అని చెప్పాం కాబట్టి ఆ థిక్నెస్ ఏ నుంచి బీకి రీచ్ అయ్యేటప్పటికి దట్ కంప్లీట్ ప్రెజర్ విల్ బి రెడ్యూస్డ్ అవుట్. సో ప్రెజర్ అనేది మినిమంగా ఉంటుంది. అండ్ అగైన్ కమింగ్ టు ద టర్బైన్ ఎగ్జిట్ టిప్కి వచ్చేసరికి ద ప్రెజర్ విల్ బి అట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అమ్మా. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు వెలాసిటీస్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ ఇనిషియల్లీ హై వెలాసిటీ ఈజ్ దేర్ అమ్మా. సో ఆల్రెడీ చెప్పున్నాం విండ్ వెలాసిటీ అనేది ఇన్లెట్ పొజిషన్తో కంపేర్ చేస్తే అవుట్లెట్ పొజిషన్ దగ్గర ఆర్ ఎగ్జిట్ పొజిషన్ దగ్గర మినిమంగా ఉంటుందని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే విండ్ వెలాసిటీ వి అనేది వెరీ హైగా ఉంటుందమ్మా ఇనిషియల్గా. అండ్ కమింగ్ టు సెంటర్ ఆఫ్ ది బ్లేడ్కి వచ్చేసరికి బ్లేడ్ సెంటర్కి వచ్చేసరికి ఇట్ విల్ బి 2/3 ఆఫ్ విండ్ టర్బైన్ అమ్మ. సో విండ్ టర్బైన్లో 2/3 వెలాసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఎగ్జిట్ పొజిషన్కి వచ్చేసరికి వెరీ మినిమం దట్ ఈజ్ నథింగ్ బట్ 1/3 ఆఫ్ విండ్ వెలాసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది వెలాసిటీస్ ఆఫ్ ది విండ్ టర్బైన్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అమ్మ. సో డిఫరెంట్ లెవెల్స్కి వచ్చేసరికి అండ్ ఇక్కడ మనకి
ఎనర్జీ ఫ్లో ఈక్వేషన్‌ని కన్సిడర్ చేసుకుంటే ఇన్‌కమింగ్ విండ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్ విండ్ ఎనర్జీ అమ్మ. అండ్ కమింగ్ టు ఇన్‌కమింగ్ పొజిషన్‌లోనే ఎండ్ దాకా కన్సిడర్ చేసుకోవాలంటే ఇనిషియల్ టిప్ ఆఫ్ ది బ్లేడ్ నుంచి సెంటర్ ఆఫ్ ది బ్లేడ్‌కొచ్చేసరికి అది ఇన్‌కమింగ్ విండ్ ఎనర్జీ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సెంటర్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ ఆఫ్ ది బ్లేడ్‌కొచ్చేసరికి అది ఎగ్జిట్ ఎండ్ అవుతుందమ్మ. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఎండ్‌కొచ్చేసరికి పిఐ స్మాల్ వి అంటే ఆహ్, ఆహ్, స స్పెసిఫిక్ వాల్యూమ్ అమ్మ. సో, స్మాల్ వి ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ దట్ విల్ బి 1/ρగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అమ్మ. సో, ప్రెజర్ ఎనర్జీకొచ్చేసరికి పిఐ ఇన్‌లెట్ పొజిషన్ దగ్గర ప్రెజర్ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అమ్మ. అంటే ఇన్‌లెట్ పొజిషన్ దగ్గర VI²/2G. సో, VI²/2G ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ కమింగ్ టు సెంటర్ ఆఫ్ ది బ్లేడ్ అంటే ఇక్కడ మనకి బ్లేడ్ థిక్‌నెస్ ఏబీ అని చెప్పాం. సో, ఏ పొజిషన్ దగ్గర వాట్ ఈస్ ది ప్రెజర్ అనేది కన్సిడర్ చేసుకుంటే పిఏ స్మాల్ వి స్పెసిఫిక్ వాల్యూమ్ ప్లస్ VA² అంటే వెలాసిటీ ఎట్ దట్ థిక్‌నెస్ పొజిషన్ బై 2G అమ్మ. సో, దీన్ని కన్సిడర్ చేసుకుంటే మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే పిఐ స్మాల్ వి ఈజ్ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 1/ρ అమ్మ. సో, 1/ρగా ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ వాల్యూమ్‌ని రిమూవ్ చేసేస్తే డివైడెడ్ విత్ స్పెసిఫిక్ వాల్యూమ్ వి కెన్ ప్రొడ్యూస్ పిఐ ప్లస్ ρ VI²/2G ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ ρ VA²/2G అమ్మ. సో, సిమిలర్‌గా ఎగ్జిట్ ఎండ్ దగ్గర కూడా కన్సిడర్ చేసుకుంటే ఎగ్జిట్ ప్రెజర్ ప్లస్ ρ VE²/2G ఈజ్ ఈక్వల్ టు థిక్‌నెస్ ఎట్ బి పొజిషన్ అమ్మ. సో, ఏబీ థిక్‌నెస్ ఉందని చెప్పాము. ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నాం అలాగే బి దగ్గర కూడా థిక్‌నెస్‌ని కన్సిడర్ చేసుకుంటే పీబీ ప్లస్ ρ VB²/2G అమ్మ. సో, ఇప్పుడు ఇవి రెండిటిని ఈక్వల్ చేసుకుంటే వీ కెన్ గెట్ పిఏ మైనస్ పీబీ అమ్మ. సో, పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు పిఐ ప్లస్ ρ VI² మైనస్ VA²/2G మైనస్ పిఈ ప్లస్ ρ VE² మైనస్ VB²/2G అమ్మ. అంటే మనం 1, 2 ఈక్వేషన్‌ని సింప్లిఫై చేస్తే వీ కెన్ గెట్ థర్డ్ ఈక్వేషన్ అమ్మ. అండ్ ఇక్కడికొచ్చేసరికి అట్ ఎగ్జిట్ ఎండ్ అవే ఫ్రమ్ ది టర్బైన్. సో, మనకి ఇక్కడ ప్రెజర్‌ని గాని కన్సిడర్ చేసుకుంటే ఇన్‌లెట్ పొజిషన్ దగ్గర టిప్ ఆఫ్ ది బ్లేడ్ దగ్గర ఎంత ప్రెజర్ ఉందో ఎగ్జిట్ పొజిషన్ దగ్గర టిప్ ఆఫ్ ది బ్లేడ్ కూడా సేమ్ ప్రెజర్ అనేది మనకి కనిపిస్తుంది. సో, కాబట్టి సేమ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. సో, కాబట్టి వీ కెన్ గెట్ పిఈ ఈజ్ ఈక్వల్ టు పిఐ అమ్మ. సో, దెన్ వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విత్ వెలాసిటీ విత్ ఇన్ ది టర్బైన్ అమ్మ. సో, దాన్ని వీటీ అంటారు టర్బైన్ వెలాసిటీని. అండ్ దట్ విల్ నాట్ చేంజ్ బికాజ్ ద బ్లేడ్ విత్ ఏబీ ఈజ్ దెన్ కంపోజ్డ్ టు టోటల్ డిస్టెన్స్ అమ్మ. సో, ఏబీ అనేది టోటల్ డిస్టెన్స్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈ విండ్ టర్బైన్ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదమ్మా. అండ్ ఇన్ దిస్ కండిషన్ దిస్ విల్ బి ఈక్వల్ టు వీటీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు విఏ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వీబీ అమ్మ. అంటే ఇక్కడ వెలాసిటీ అనేది టర్బైన్ బ్లేడ్ ఏ థిక్‌నెస్ దగ్గర అండ్ బి థిక్‌నెస్ దగ్గర ఏదైతే వెలాసిటీ ప్రొడ్యూస్ అవుతుందో అది త్రూ అవుట్ ది టర్బైన్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే వెలాసిటీకి ఈక్వల్‌గా ఉంటుందని చెప్పాం. అండ్ అగైన్ కమింగ్ టు విండ్ వెలాసిటీ అట్ ఇన్‌లెట్ పొజిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ విఏ అమ్మ. సో, వెలాసిటీ అనేది ఇనిషియల్‌గా మనకి హై వెలాసిటీ ప్రొడ్యూస్ అయింది కమింగ్ టు ఏ పాయింట్ దగ్గర కంపేర్ చేస్తే. అట్ ద సేమ్ టైమ్ వీబీ ఆల్వేస్ గ్రేటర్ దాన్ విఈ అమ్మ. అంటే వీబీ వెలాసిటీ అనేది ఎగ్జిట్ వెలాసిటీ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెజర్ పిఏ ఈజ్ గ్రేటర్ దాన్ సో, పిఏ ఈజ్ గ్రేటర్ దాన్ పిఐ అమ్మ. అంటే ఏంటి? సో, మనకి ఏ పాయింట్ దగ్గర ఏదైతే ప్రెజర్ ఉందో అది ఇనిషియల్ ప్రెజర్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎగ్జిట్ ప్రెజర్ అనేది పీబీ ప్రెజర్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. సో, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, వెలాసిటీస్‌కి వచ్చేసరికి ఇన్‌లెట్ వెలాసిటీ అనేది విఏ దగ్గర వెలాసిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎగ్జిట్ వెలాసిటీ అనేది వీబీ వెలాసిటీ కన్నా కూడా తక్కువగా ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ ప్రెజర్స్‌కి వచ్చేసరికి ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది ఇనిషియల్ పాయింట్ దగ్గర ప్రెజర్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది బి పాయింట్ దగ్గర ప్రెజర్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. సో, దట్ ఈస్ ది
కేస్. అండ్ ఇక్కడికొచ్చేసరికి మనం ఈ కంప్లీట్ ఎలిమెంట్‌ని అంతటిని సింప్లిఫై చేసి అండ్ వీఏ అండ్ వీబీ ఈక్వలైజ్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ వీటిని ఈక్వలైజ్ చేసుకొని అండ్ పీ ఈజ్ ఈక్వల్ టు పీఐగా కన్సిడర్ చేసుకుంటే వి విల్ గెట్ ఫైనల్ ఫార్మ్ అమ్మ. ఫిఫ్త్ కండిషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ బై 2g అమ్మ. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్త్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ యాక్సియల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో మనకి ఇక్కడ విండ్ వెలాసిటీ అనేది విండ్ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే యాక్సియల్గా అవుతుందమ్మా. అంటే మనం అజ్యూమ్ చేసుకున్నది ఏంటంటే హారిజాంటల్గా ఉండే విండ్ టర్బైన్కి యాక్సియల్గానే మనకి విండ్ ఫ్లో అవుతుందని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్షన్ ఆఫ్ విండ్ స్ట్రీమ్కి యాక్సియల్గా ఉంటుంది ఫోర్స్ అనేది ఆన్ ఏ టర్బైన్ ప్రొపెల్లర్ ప్రొజెక్టెడ్ ఏరియా పర్పెండిక్యులర్ టు స్ట్రీమ్ ఏ అమ్మ. సో ఇది స్ట్రీమ్ ఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ కన్సిడర్ చేసుకుంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా. ఇది మనకు ఆల్రెడీ తెలుసమ్మా. సో ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ప్రెజర్ ఇంటూ ఏరియా అవుతుంది. అండ్ ఇక్కడ మనం ప్రెజర్స్ కానీ తీసుకుంటే పిఏ మైనస్ పీబీనే కన్సిడర్ చేసుకున్నాం అమ్మ. ఎందుకని చేసుకున్నా? రిమైనింగ్ పిఐ అండ్ పిఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అండ్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బోత్ ఆర్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్. కాబట్టి విండ్ టర్బైన్ దగ్గర మనం ఎంత ప్రెజర్ తెలుసుకుంటే మనకు అక్కడ పవర్ ఎంత ఉందో కూడా తెలుస్తుందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ని కానీ కన్సిడర్ చేసుకుంటే పిఏ మైనస్ ఆర్ ప్రెజర్ ఇంటూ ఏరియా. సో ఇక్కడ ప్రెజర్ అంటే పిఏ మైనస్ పీబీ ఈజ్ నథింగ్ బట్ ప్రెజర్ అండ్ ఏరియా అని కన్సిడర్ చేసుకోవాలి. ఫైనల్లీ వీ విల్ గెట్ రో ఏ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ బై 2g అమ్మ. అండ్ ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంట్ ఆఫ్ విండ్ అమ్మ. సో ఈ ఫోర్స్ అనేది చేంజ్ ఇన్ మొమెంటమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా ఎంవి బై జీకి ఈక్వల్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఎం అంటే మాస్ ఫ్లో రేట్. అంటే విండ్ ఎంత వెలాసిటీ తోటి అది ఎంత మాస్ ఫ్లో రేట్ క్రియేట్ అవుతుందో దాన్ని ఎం తోటి ఇండికేట్ చేస్తారు. అండ్ ఎం ఈజ్ నథింగ్ బట్ రో ఏ వీటీ అమ్మ. సో వీటీ ఈజ్ నథింగ్ బట్ టర్బైన్ వెలాసిటీ. సో విండ్ టర్బైన్ వెలాసిటీని వీటి తోటి ఇండికేట్ చేస్తారు అండ్ రో ఇంటూ ఏరియా అమ్మ. అండ్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని కానీ కన్సిడర్ చేసుకుంటే రో ఏ వీటీ ఇంటూ వి అంటే ఏంటమ్మా? విఐ మైనస్ విఈ. సో వెలాసిటీ అంటే విఐ మైనస్ విఈ బై జీ అమ్మ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్. అండ్ ఇప్పుడు మనం సిక్స్త్ పొజిషన్ అండ్ సెవెంత్ ఈక్వేషన్ రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటే అంటే ప్రీవియస్ ఫోర్స్ని అండ్ ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటమ్ని కానీ ఈక్వలైజ్ చేసుకుంటే వీ విల్ గెట్ వీటీ వాల్యూ వస్తుందమ్మా. సో వీటీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ విఐ ప్లస్ విఈ వస్తుంది. వైల్ కమింగ్ టు దట్ సింప్లిఫికేషన్ అమ్మా. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే కన్సిడర్ ఇన్కమింగ్ ఎయిర్ బిట్వీన్ ఐ అండ్ ఏఎం. సో అంటే ఇన్లెట్ పొజిషన్కి అండ్ థిక్నెస్ ఏకి మధ్యలో ఉండే ఇన్కమింగ్ ఎయిర్ని కానీ కన్సిడర్ చేసుకుంటే యాజ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్స్లో అండ్ అజ్యూమింగ్ దట్ ఎయిర్ డెన్సిటీ యాజ్ కాన్స్టెంట్ అమ్మ. సో ఇక్కడ ఎయిర్ అనేది కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. అంటే ఏంటి? ఇక్కడ విండ్ హైట్స్లో ఏం డిఫరెన్సెస్ ఉండవు. ఇన్లెట్ దగ్గర ఎంత హైట్లో వస్తుందో అండ్ ఏ థిక్నెస్ దగ్గర కూడా అంతే హైట్లో వస్తుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది జరుగుతుంది, ఈక్వల్గా ఉంటుంది. అండ్ నో హీట్ ఆర్ వర్క్ ఈజ్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ అమ్మ. సో ఇక్కడ మనం టర్బైన్ బ్లేడ్ దగ్గర విండ్ పాస్ అయ్యేటప్పుడు ఎటువంటి హీట్ అనేది యాడ్ అవ్వడం కానీ ఆర్ వర్క్ కానీ యాడ్ అవ్వడం కానీ రిమూవ్ అవ్వడం కానీ జరగదు. అండ్ బిట్వీన్ ఐ అండ్ ఏ అమ్మ. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ద జనరల్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు కైనెటిక్ అండ్ ఫ్లో ఎనర్జీ టర్మ్ అమ్మ. సో జనరల్ ఈక్వేషన్ కైనెటిక్ ఎనర్జీ టర్మ్కి వచ్చేసరికి స్టడీ ఫ్లో వర్క్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీకి వచ్చేసరికి అవుట్లెట్ ప్రెజర్ ఇంటూ వెలాసిటీ మైనస్ ఇన్లెట్ ప్రెజర్ ఇంటూ వెలాసిటీ అమ్మ. దట్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఇన్లెట్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఎగ్జిట్ కైనెటిక్ ఎనర్జీ ఇన్లెట్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఎగ్జిట్ కైనెటిక్ ఎనర్జీ తీసుకోవాలి. అండ్ ఇది వీ కెన్ గెట్ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ బై 2g అమ్మ. ఎందుకని? ప్రెజర్స్ ఎట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అనేవి ఈక్వల్ కాబట్టి రిమైనింగ్ కండిషన్ ఈజ్ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ బై 2g అమ్మ. దట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ అనుకోవచ్చు. అండ్ దీన్ని బేస్ చేసుకొని పవర్ రేట్ ఆఫ్ వర్క్ యూజింగ్ అమ్మ. సో సెవెంత్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని పవర్ని కానీ కన్సిడర్ చేసుకుంటే మాస్ ఇంటూ విఐ స్క్వేర్
మైనస్ విఈ స్క్వేర్ బై 2g అనేది ఫామ్ అవుతుందమ్మా. సో మాస్ ఇంటూ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ బై 2g అంటే మనం 9th ఫామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మాస్ని యాడ్ చేస్తే వి విల్ గెట్ పవర్ అమ్మ. అండ్ ఇక్కడ 1/2g ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే ఆల్రెడీ తెలుసు మనకి, మాస్ ఫ్లో రేట్ అంటే రో ఏ విటి అన్నాం కాబట్టి, అండ్ విఐ స్క్వేర్ మైనస్ విఈ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అమ్మ. అండ్ 10th ఈక్వేషన్ అండ్ 8th ఈక్వేషన్ని రెండింటిని కంబైన్ చేసుకుంటే, సో 8th ఈక్వేషన్ అండ్ 8th ఈక్వేషన్ని 10th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే వీటీ పొజిషన్లో హాఫ్ విఐ ప్లస్ విఈని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ 11th ఫామ్ అమ్మ. సో 11th ఈక్వేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈక్వేషన్ 11 ఈజ్ రెడ్యూస్డ్ టు పీటీ విఏ రోఏ విఐ క్యూబ్ బై 2 అమ్మ. సో ఇక్కడ మనకి సింప్లిఫై చేసుకున్న ఫామ్ని తీసుకుంటే రోఏ విఐ క్యూబ్ బై 2, ఎందుకంటే ఇక్కడ విఈ అనేది అజ్యూమ్ టు 0 అమ్మ. సో అంటే ఎగ్జిట్ వెలాసిటీ అనేది 0గా అజ్యూమ్ చేసుకుంటే వి విల్ గెట్ విటీ ఈజ్ ఈక్వల్ టు విఐ అవుతుంది అండ్ విఈ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ విఐ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ దట్ ఈస్ ద విండ్ కమ్స్ టు కంప్లీట్ రెస్ట్ ఆఫ్టర్ లీవింగ్ ది టర్బైన్ అమ్మ. ఇక్కడ ఏమని అజ్యూమ్ చేస్తున్నారంటే విండ్ ఎనర్జీ ఆఫ్టర్ లీవింగ్ ది టర్బైన్ అంటే ఎగ్జిట్ వెలాసిటీ కంప్లీట్గా 0 అనేది అజ్యూమ్ చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్గా వన్స్ విండ్ టర్బైన్ని రీచ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవ్వదమ్మా. అంటే ఏంటి, విండ్ అనేది కంప్లీట్గా రెస్ట్లోకి రాదు. సో కాబట్టి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అమ్మ. సో ఈ టర్మ్ అనేది విఈ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇంపాసిబుల్ కాబట్టి విండ్ కాంట్ అక్యుములేట్ అండ్ టర్బైన్ ఎట్ ఎగ్జిట్ వెలాసిటీ దగ్గర విండ్ అనేది అసలు 0గా ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ అదర్ ఎలిమెంట్. సో అదర్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 11 నుంచి విఈ ఈజ్ పాజిటివ్ అండ్ విఈ ఈజ్ నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవాలమ్మా. అంటే ఎగ్జిట్ వెలాసిటీ పాజిటివ్ అండ్ నెగిటివ్గా కానీ కన్సిడర్ చేసుకుంటే ఈ సేమ్ ఈక్వేషన్ అనేది టూ లో ఆర్ టూ హై రిజల్ట్స్ ఇన్ రెడ్యూస్డ్ పవర్. సో ఇక్కడ పవర్ అనేది కన్సిడర్ చేసుకుంటే రిజల్ట్స్ ఎలా వస్తాయంటే పాజిటివ్ అంటే టూ హై వెలాసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ నెగిటివ్ అంటే టూ లో వెలాసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ దస్ దేర్ ఈజ్ అన్ ఆప్టిమమ్ వెలాసిటీ. సో ఇవి రెండింటిని వదిలేసి ఒక ఆప్టిమమ్ వెలాసిటీని కానీ కన్సిడర్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం పవర్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చమ్మా. విచ్ ఈజ్ అబ్టైనింగ్ బై డిఫరెన్షియేటింగ్ పవర్ ఇన్ 11 అమ్మ. సో మనం 11th ఈక్వేషన్లో ఉన్న పవర్ని కానీ విత్ రెస్పెక్ట్ టు విండ్ వెలాసిటీ అట్ ఎగ్జిట్ తోటి కానీ డిఫరెన్షియేట్ చేస్తే వీ కెన్ గెట్ మ్యాక్సిమం పవర్ అమ్మ. సో అండ్ ఇక్కడ మనకి విఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని అజ్యూమ్ చేసుకోవాలంటే ఇన్ దిస్ కండిషన్ రెండింటిని కన్సిడర్ చేసుకోలేం కాబట్టి విఐ అనేది 0 అనుకొని అండ్ విఈ అనేది ఆప్టిమమ్గా ఉండేటట్టు కన్సిడర్ చేసుకుంటే డిపి బై డివిఈ వస్తుందమ్మా. డిఫరెన్షియేట్ విత్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే వీ కెన్ గెట్ దట్ ఫామ్ 3VE స్క్వేర్ ప్లస్ 2VIVE మైనస్ విఐ స్క్వేర్ వస్తుందమ్మా. డిఫరెన్షియేటింగ్ ది ఈక్వేషన్ 11 ఈక్వేషన్ని కానీ డిఫరెన్షియేట్ చేస్తే అండ్ ఈ ఈక్వేషన్ని కానీ సాల్వ్ చేస్తే పాజిటివ్ ఫామ్లోనే మనం సాల్వ్ చేయాలమ్మా. నెగిటివ్ ఫామ్లో చూసుకుంటే మనకు 2 మినిమం పవర్ అనేది వస్తుంది. మనకు కావాల్సింది మ్యాక్సిమం పవర్ కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ అట్ పాజిటివ్ వే. సో పాజిటివ్గా సాల్వ్ చేస్తే ఆప్టిమమ్ వెలాసిటీ అట్ ఎగ్జిట్ పొజిషన్ దగ్గర 1/3 విఐ అనేది వస్తుందమ్మా. అండ్ వీటిల్లో 12th ఈక్వేషన్ని అండ్ 11th ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 11th ఈక్వేషన్లో 12th ఫామ్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే విఈ ఈజ్ ఈక్వల్ టు 1/3 విఐని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ మ్యాక్సిమం పవర్ అమ్మ. దట్ ఈస్ నథింగ్ బట్ 8/27 రోఏ విఐ క్యూబ్ అమ్మ. సో 8/27 రోఏ విఐ క్యూబ్ వస్తుంది. అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే మ్యాక్సిమం పవర్ బై టర్బైన్ పవర్ కానీ కన్సిడర్ చేసుకుంటే వీ విల్ గెట్ 8/27 ఇంటూ రోఏ వి క్యూబ్ డివైడెడ్ బై 1/2 రోఏ వి క్యూబ్ అని వస్తుంది. అంటే టర్బైన్ దగ్గర పవర్ కన్సిడర్ చేసుకుంటే రోఏ వి క్యూబ్ విఐ క్యూబ్ బై 2 అనేది వస్తుంది. అండ్ ఫైనల్గా సాల్వ్ చేస్తే వీ విల్ గెట్ 0.593 అమ్మ. సో దీన్ని పవర్ కోఎఫిషియంట్ ఆర్ బెడ్జ్ కోఎఫిషియంట్ అంటారు. అండ్ ఎఫిషియన్సీ వైజ్గా తీసుకుంటే 59.3 ఎఫిషియన్సీ అనేది వస్తుంది. అంటే మనం 100% ఆఫ్ విండ్ని కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అది 59.3% ఆఫ్ విండ్గా పవర్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అంటే 100% ఆఫ్ విండ్లో 59.3% ఆఫ్ పవర్గా
పవర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ది బెడ్జ్ కోఎఫిషియంట్ అంటారు. ఆర్ బెడ్జ్ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్స్ అస్ ద మ్యాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ పవర్ ఇన్ విండ్ స్ట్రీమ్ అమ్మ. సో విండ్ స్ట్రీమ్లో మ్యాక్సిమం పవర్ అనేది ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, సో మనం ఎంత మ్యాక్సిమం పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేసాము. అండ్ దీనికన్నా ఎక్కువ మ్యాక్సిమం పవర్ని మనం అప్టైన్ చేయలేము. దిస్ ఈజ్ ది మ్యాక్సిమం పవర్ విచ్ విల్ బి అప్టైన్డ్ అవుతాము. అండ్ ఇక్కడ ప్రెజర్ అండ్ వెలాసిటీ ఫిగర్స్ చూస్తే ఇన్లెట్ ప్రెజర్ అండ్ ఎగ్జిట్ ప్రెజర్ ఉంది. అండ్ ఇన్ బిట్వీన్ దట్ వీ హ్యావ్ ఏ అండ్ బి అమ్మ. సో ఏ అండ్ బికి వచ్చేసరికి దట్ ఈస్ ది థిక్నెస్ ఆఫ్ ది విండ్ టర్బైన్ అమ్మ. సో విండ్ టర్బైన్ థిక్నెస్ టాప్ పొజిషన్లో అండ్ బాటమ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది అండ్ బి పాయింట్కి వచ్చేసరికి మినిమం ప్రెజర్ డెవలప్ అవుతుంది. అండ్ పిఐ అండ్ పిఈ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రెజర్స్ అమ్మ. అండ్ కమింగ్ టు వెలాసిటీస్కి వచ్చేసరికి ఇన్లెట్ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది అండ్ ఎగ్జిట్ వెలాసిటీ మినిమంగా ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ దట్ థిక్నెస్ విఏ అండ్ విబి ఏ అండ్ బి దగ్గర ఇట్ విల్ బి చేంజ్డ్ అవుట్ అండ్ రెడ్యూస్డ్ టు విబి కండిషన్ అమ్మ. అండ్ ఇక్కడ పిఐ అండ్ విఐ ఆర్ ది ఇన్కమింగ్ విండ్ ప్రెజర్ అండ్ ఇన్కమింగ్ విండ్ వెలాసిటీ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ అమ్మ. సో మీటర్స్ పర్ సెకండ్స్లో తీసుకున్నాం. అండ్ పిఈ ఈజ్ నథింగ్ బట్ విండ్ ప్రెజర్ ఎట్ ఎగ్జిట్ ఫ్రమ్ బ్లేడ్స్ అండ్ విఈ అంటే విండ్ వెలాసిటీ ఎట్ ఎగ్జిట్ ఫ్రమ్ బ్లేడ్స్ అమ్మ. అండ్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమింగ్ సబ్స్క్రిప్ట్. సో ఇన్కమింగ్ పొజిషన్స్లో వచ్చే విండ్ని కానీ ఆర్ ప్రెజర్ని కానీ ఆర్ వెలాసిటీస్ కానీ ఐ తోటి ఇండికేట్ చేశారు. అండ్ ఎగ్జిట్ కండిషన్స్ని ఈ తోటి ఇండికేట్ చేశారు. అండ్ స్మాల్ వి ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1/ρ తోటి ఇండికేట్ చేశారమ్మా. ఏ అంటే ఇన్లెట్ ప్లేన్ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిట్ ప్లేన్గా కన్సిడర్ చేస్తున్నామమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం పవర్ ఆర్ బెడ్జ్ కోఎఫిషియంట్ ఫర్ ది విండ్ టర్బైన్ అమ్మా. సో విండ్ టర్బైన్ కండిషన్స్లోనే. సో this is about the Bedge coefficient, and if you have any doubt during this topic you may ask in next class.